ఈ భూమి మీద నువ్వు దేని కొరకు ఆశపడినా అది ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది. ఈ భూమి మీద నువ్వు ఎవరి కొరకు ఆశపడినా ఇట్లా మాయమైపోతారు. అంతే, టైం ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది. నువ్వు దేనికోసం ఆశపడుతున్నావు నాకు తెలియదు. ఈరోజు దేని మీద ఆశ పెట్టుకున్నా, ఎవరి మీద ఆశ పెట్టుకున్నా అది తాత్కాలికం, చిటికలో వెళ్ళిపోద్ది. కానీ ఎప్పటికీ నిల్చుండేది ఏందో తెలుసా? ఎప్పటికీ నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని రాజ్యం చేరిన తర్వాత అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, టైం లేదు, ఎప్పుడు సంతోషమే. ఆ సంతోషం ఎప్పుడు మన జీవితాల్లో ఏమనిపిస్తుంది అంటే కొన్ని సంతోషకరమైన సంఘటనలు ఇంకొంతసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొన్ని బాధాకరమైన సంఘటనలు త్వరగా గడిచిపోతే బాగుండు అనిపిస్తుంది. సంతోషకరమైన సంఘటనలైనా బాధాకరమైన సంఘటనలైనా నువ్వు దేనికోసం తాపత్రయపడుతున్నావో అదైనా, నువ్వు ఎవరి కోసం తాపత్రయపడుతున్నావో వాళ్ళైనా కానీ ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి నిన్ను విడిచిపోతారు. ఏది నీకు శాశ్వతం కాదు, ఎవ్వరూ నీకు శాశ్వతం కారు. కానీ ఒక్క ఆశ, ఒక్క నిరీక్షణ నీకు నాకు ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అదే దేవుని అందరి నిరీక్షణ. హల్లెలూయా. అది పొందుకోవడానికి ఆశపడ్డావంటే నీ దగ్గర నుంచి తీసివేయబడలేంది ఒకటి ఉందండి. నీ దగ్గర నుంచి తీసివేయబడలేంది ఒకటి ఉందండి. ఒకవేళ ఉద్యోగం కోసం మనం కష్టపడ్డాం అనుకో, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం చేస్తాము, అయిపోతుంది, పోతుంది, అది కూడా వెళ్ళిపోతుంది. ఇంకా వివాహం కోసం కష్టపడతాం, వివాహం చేసుకోవాలని ఆశ, వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు కొడుకులు కలిసిన తర్వాత అది కూడా పెద్ద ఉండదు. అంటే నువ్వు దేనికోసం ఆశపడుతున్నావో అది నేను పెద్ద ఏమీ సంతోషపరచదు, అది ఎల్లకాలం నీకు ఉండదు. కానీ దేవుని కోసం ఆశ పెట్టుకో, దేవుని పొందుకోవడానికి నువ్వు నిరీక్షణ పెట్టుకో, దేవుడు నీ యొద్ద నుంచి తీసివేయబడలేదు.